హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ థ్రిల్లర్ బాంబ్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఒకే రోజు 4 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథా నేపథ్యం, ఆసక్తికరమైన విశేషాలు ఈ కథనంలో చూడండి. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చి థియేటర్లో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసిన తమిళ థ్రిల్లర్ బాంబ్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇవాళ నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకే రోజు 4 వేర్వేరు ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు 8.2 ఐఎండిబి రేటింగ్ ఉంది. లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ బాంబ్ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం డిజిటల్ స్ట్రీమింగ్లోకి అడుగుపెట్టింది. ఒకే రోజు ఏకంగా 4 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా, తమిళ్ సింప్లీ, సౌత్ షాట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో బాంబ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ థ్రిల్లర్ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్తో తెరకెక్కింది. బాంబ్ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అర్జున్ దాస్యవాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 12, 2025న థియేటర్లలో రిలీజైంది. విశాల్ వెంకట్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సుధా సుకుమార్ బాలకృష్ణన్ నిర్మించారు. ఇప్పుడీ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. బాంబ్ సినిమాను మ్యాజికల్ రియలిజం జోనర్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. అంటే మ్యాజికల్ ఎలిమెంట్స్తో కూడిన రియల్ వరల్డ్లో జరిగే స్టోరీ ఇది. ఇందులో ఏది ఫిక్షన్ ఏది రియల్ అని కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ సినిమాలో కాళీ వెంకట్ కీలక పాత్ర పోషించాడు. బాంబ్ సినిమా ఓ థ్రిల్లర్. కాలపట్టి కమ్మైపట్టి అనే 2 గ్రామాలుగా కాలకమ్మైపట్టి ఊరు విడిపోతుంది. దేవుణ్ణి నమ్మని కతిరావన్ సడన్గా చనిపోతాడు. అతణ్ణి 2 గ్రామాల మధ్యలోని చెట్టు దగ్గర కుర్చీలో కూర్చోబెడతాడు. కాని మణిముత్తు మాత్రం తన ఫ్రెండ్ కతిరావన్ చనిపోలేదని నమ్ముతాడు. కతిరావన్ బాడీని రెడీ చేస్తున్న సమయంలో పిత్తుల సౌండ్ వస్తుంది. ఆ సౌండ్స్ వస్తూనే ఉంటాయి. దీంతో కతిరావన్ను దేవుడు అని నమ్ముతారు. వివిధ రకాల పూజలు చేస్తారు. దేవుడు మాకని 2 గ్రామాల ప్రజల కొట్లాడుతారు. సడన్ గా కతిరావన్ కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత గ్రామాల్లో గొడవలు పెద్దవిగా మారతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కతిరావన్ నిజంగానే చనిపోయాడా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తంగా బాంబ్ చిత్రం ఒక వినూత్నమైన కథాంశంతో మ్యాజికల్ రియలిజం జానర్తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చనిపోయిన వ్యక్తి దేవుడిగా మారడం దానివల్ల 2 గ్రామాల మధ్య జరిగే పోరు సినిమాకు హైలైట్.